ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువారు సిలువపై పలికిన 7 మాటలలో రెండవ మాటను మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో మనం చూసినట్లయితే రెండవ మాటను మనం గమనించవచ్చు. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. యేసు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు రెండు ప్రక్కల 2 దొంగలతో కూడా సిలువ వేయబడినట్టు మనకు తెలుసు. ఎందుకు దొంగలతో సిలువ వేయబడ్డారు అని మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడిన ప్రవచనము నెరవేరు రీతిగా అక్రమము చేసిన వారితో కూడా సిలువ వేయబడ్డారు. ఇక్కడ దొంగలో వచ్చిన మార్పును మనం గమనించాలి. ఇద్దరూ అప్పటి వరకు దొంగగా బ్రతికినా కానీ వారిలో ఒకరికి మాత్రం మార్పు వచ్చింది, ఇంకొకరు మాత్రం పశ్చాత్తాపము లేకుండా జీవించారు. ఆ మార్పుకి కారణమేంటో తెలుసా? యేసయ్య మొదట పలికిన మాటను ఆ దొంగ హృదయాన్ని కదిలించింది. ఇంత శ్రమ పెట్టినా, ఏ తప్పు లేకపోయినా, ఇంతగా హింసిస్తున్నా, ద్వేషిస్తున్నా, చిత్రవధకు గురి చేస్తున్నా కానీ యేసయ్య క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు అని ఆ మాటను పట్టుకొని తన హృదయాన్ని మార్చుకున్నాడు. ఇద్దరి దొంగల మధ్య సిలువ వేయబడిన యేసయ్య మనకు నేర్పించే పాఠం ఇంకోటి. ఎవరైతే యేసయ్యను అంగీకరిస్తారో వారికి రక్షణ దొరుకుతుంది, ఎవరైతే యేసయ్యను తృణీకరిస్తారో వారికి శిక్ష విధింపబడుతుందనే పాఠం కూడా మనం నేర్చుకోవాలి. ఇక్కడ మార్పు పొందిన దొంగ ఎన్ని సంవత్సరాలుగా యేసయ్యతో సహవాసం చేశాడు? ఎన్ని సంవత్సరాలుగా చర్చికి వస్తున్నాడు? ఎన్ని గుడ్ ఫ్రైడేలు, ఎన్ని ఈస్టర్లు జరుపుకుంటున్నాడు? ఎన్ని ప్రసంగాలు వింటున్నాడు? సంవత్సరాలు కాదు, కేవలం గంటల పరిచయంతోనే యేసయ్యను నిజరక్షకుడిగా అంగీకరించాడు. మరి మన సంగతి ఏంటి? ఎన్ని ప్రసంగాలు వింటున్నాం? ఎన్ని సంవత్సరాలుగా మందిరానికి వెళ్తున్నాం? మనలో మార్పు వచ్చిందా? ఈరోజు నీవు చనిపోతే పరలోక రాజ్యం చేరుతావనే నిరీక్షణ నీకుందా? ఒక మనిషి జీవితం ఎప్పుడు మారుతుందో తెలుసా? ఎప్పుడైతే ఆ వ్యక్తి యొక్క స్థితిని తెలుసుకొని తనకు తానుగా మారాలని నిశ్చయించుకొని దేవుని యొద్దకు వచ్చి పశ్చాత్తాపం పొందుతాడో అప్పుడే ఆ వ్యక్తి జీవితంలో మార్పు కలుగుతుంది. ఇక్కడ దొంగ చేసింది కూడా అదే. మనమైతే ఈ శిక్ష పొందటానికి అర్హులమే, కానీ యేసయ్య ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు. అయినప్పటికీ మనతో కూడా శిక్షను అనుభవిస్తున్నాడని గ్రహించి యేసయ్యను అడుగుతున్నాడు. ఒక చిన్న ప్రార్థన ఆ క్షణంలో ఆ దొంగ చేస్తున్నాడు. దేవుడు ఆ ప్రార్థనను విని వెంటనే ఆ ప్రార్థనకు సమాధానం ఇచ్చారు. ఇన్ని సంవత్సరాలు నా దగ్గరికి ఎందుకు రాలేదు? ఇన్ని సంవత్సరాలు నీ జీవితాన్ని ఎందుకు మార్చుకోలేదు? ఇంకా దొంగలాగే ఎందుకు బ్రతికావని యేసయ్య ఆ దొంగ చేసిన ప్రార్థనను నెట్టివేశారా? త్రోసివేశారా? లేదు. ఆ క్షణమే ఆ దొంగ చేసిన ప్రార్థనకు జవాబిచ్చారు. కాబట్టి నువ్వు ఎలాంటి వాడవైనా, ఎలాంటి దానివైనా, ఏ పరిస్థితిలో నీవున్నా ఈ క్షణమే నీ పాపాలు ఒప్పుకొని యేసయ్యను నిజరక్షకుడిగా అంగీకరించు. ఆ దొంగ వలె దేవునితో కూడా నిత్య రాజ్యంలో నీవు ఉంటావు. ఆ దొంగ వంటి పశ్చాత్తాపం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.